నీళ్ళు ఇటు రానియకు, ఇప్పుడే కడిగినా ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఎందుకు కొడతావు? అటు కొట్టు. నీళ్ళు ఎందుకు వస్తున్నావు? మరి ఇటే వస్తాయి. ఇక్కడ కడిగినాక మళ్ళీ నీళ్ళు వస్తున్నావు. నువ్వు కాక కడుగుతున్నావు కదా, అటు కొట్టుకో. అదే అటే కొట్టుకో. ఇక్కడ కడిగినాక ఇటు పోయకు, అదంతా కడుక్కో. అటే ఇదంతా కడుక్కున్నా నేను. ఇటు పోయకు, కడు ఇంటి ముంగట, వాళ్ళ ఇంటి ముంగట. ఈడ కడిగిన నేను ఆడ కొట్టిన ఆల్రెడీ నేను. మళ్ళీ నువ్వు ఆడ కొడితే ఎట్లా? ఆడ వాళ్ళ సైడ్ కొట్టుకో, వాళ్ళ సైడ్ పోయేటట్టు. అరే ఇలా కడిగినంటే అర్థమైతలేదా నీకో? వాళ్ళ సైడ్ కడుగుతున్నావు, కడుక్కో. ఇటు రానియకు నీళ్ళు అంటున్నా. ఎవరు కొట్టాలి? ఇక్కడ ఆగితే నీళ్ళు జారి పడతారు ఆడ. వాళ్ళ సైడ్ కడుక్కో. ఈడ ఎందుకు వస్తున్నావు నీళ్ళు కడిగినాక? ఆడ నీళ్ళు ఆగుంటే మేమే జారి పడతాం ఆడ. నీదేం పోయింది? చిన్నపిల్ల నడుస్తుంది ఆడ. ఇక్కడ కడిగినాక మళ్ళీ నీళ్ళు వస్తుంది. ఇక్కడ వాళ్ళ సైడ్ పోస్తున్నావు, అటు పోసుకో. ఇటు పోయాకంటే ఇదవుతుందని. తులసి చెట్లు పెడితే తులసి చెట్లు తీసి పాడేస్తుండ్రు ముసలాయన. నేను కడిగినాక మళ్ళీ నీళ్ళు వస్తుండ్రు, మళ్ళీ ఇటే వస్తాయి కదా నీళ్ళు. ఇదంతా కావాలనే చేస్తుండ్రు. ఎందుకంటే వాళ్ళ చిన్న కొడుకు మీద, వాళ్ళ చిన్న కోడల మీద మామయ్యని కొడుతురని, ఇడనే గ్యాసులు లీక్ చేస్తుండ్రు, మాకు ఇబ్బంది పెడుతుండని నేను కంప్లైంట్ ఇచ్చినందుకు ముసలాయన నా మీద పగబట్టిండు. నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తావా అని. నేను ఫోన్ పట్టుకుంటేనేమో ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటుండు. లేకపోతేనేమో దాని రండ పిల్లని డాష్ అంట, దాని రండ గొల్లిని డాష్, దాని మిండడు, ఇక ఇవన్నీ మాటలు. లంజది, మాదిగ లంజది. 4 ఏళ్ళు వండి పెడితే ఎట్లా తిన్నాడో మరి. ఇది మాదిగదే వండి పెట్టింది కదా, బట్టలు మాదిగదే విండింది కదా, మరి ఎట్లా విండిపించుకుండొచ్చు? వాళ్ళు అన్నం పెట్టకుండా ఇష్టం వచ్చినప్పుడు కొడితే కూడా ఇక్కడ అందరికీ తెలుసు వాళ్ళు ఎట్లా చేసారు ఏందనేది. అయినా కానీ వాళ్ళకే సపోర్ట్ ఇస్తుండు. నేను పిలిచి మామయ్య చాయ్ తాగు, మామయ్య అన్నం తిను, ఎట్లా చూసానో నాకు తెలుసు. ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. ఆయన మనసుకు తెలిసింటే చాలు. ఇంత ఇబ్బంది పెడుతుండు, గలీజ్ మాటలు తిట్టుకుంటా 4 గంటల నుంచి తిడుతుండు.